మేము ఇక్కడికి రావడానికి కారణం గత 2 రోజులుగా ఇక్కడ అమ్మవారి ఆలయాలలో ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అమ్మవారి ఆలయాల్లో కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి. దాడులు ఒకటెనుక ఒక ఆలయం వెనకాల దాడులు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మళ్ళీ ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ సప్లిగూడలో నిన్న ప్రతి దాడుల వెనుక ఒక ముస్లిం సోదరులే ఉంటున్నారు. మరి ఏమన్నంటే దాడులలో మేము వెళ్ళి అడిగిన మాత్రాన వాడు పిచ్చోడని ముద్రేస్తున్నారు. మరి వాడు పిచ్చోడైతే ప్రభుత్వానికి మనుషులకు కళ్ళకు కనిపించట్లేదా? పిచ్చోడైతే వానికి ఒక కరెంట్ షాక్ పెట్టేయండి, మాకు అప్పచెప్పండి. వాడిని పిచ్చోడో మంచోడో మేము వాడిని డిసైడ్ చేస్తాం. మీరు తీసుకెళ్ళి వాడిని హాస్పిటల్ అని చెప్పి వాడిని హాస్పిటల్లో కూర్చుండబెట్టి వానికి సేవలు చేసుకుంటా, వాడిని రిమాండ్కి తరలించి వానికి సేవలు చేసుకుంటా, ఇది ఎక్కడి వరకు న్యాయం? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? 3 రోజుల నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎందుకు దిగి రావట్లేదు? సీఎం కంటే మొత్తం పరిపాలన చేస్తుండే బిజీగా ఉన్నాడేమో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రావాలి కదా, పట్టించుకోవాలి. హిందూ దేవాలయాలపై ఇంకా దాడులు జరుగుతున్నాయి, ఆగే పరిస్థితి మాత్రం కనపడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ముస్లిం వీళ్ళందరూ కూడా కావాలని చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. కాకపోతే అందరూ చేయట్లేదు, ఎవరో కొంతమంది చేస్తున్నారని చెప్పి. లేదు, కావాలని దాడులు ఇది ఖచ్చితంగా ఇది నిజము, వాస్తవము. కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి, హిందువులను రెచ్చగొట్టే విధానంగా ఇలా చేస్తున్నారు. హిందువులను ఎలా అయితే రెచ్చగొట్టాలని ఆల్రెడీ మన సీఎం గారే డిక్లేర్ చేశారు. రాజ్యం మన ప్రభుత్వం అంటే ముస్లిం అంటే ప్రభుత్వం అని. అలాంటిది మరి హిందూ సోదరులంతా ఏం చేస్తున్నారు? హిందువులంతా ఏం చేస్తున్నారు? మరి హిందువులకు ఒక రేషము, ఒక మన అమ్మని మన తల్లికి చేసినట్ట, మన ఇంట్లో మన పుట్టిన మన కన్న తల్లికి పెట్టిన బాధ మాకు ఇక్కడ విధానం చాలా బాధాకరంగా ఉంది. అమ్మవారిని ప్రతి అమ్మవార్ల దగ్గర ఇదే విధానంగా చేస్తున్నారు. మరి దీన్ని ఎలా ఖండిస్తారు? మీకు ఒకవేళ చేత కాకపోతే మాకు అప్ప చెప్తే మేము వానికి ఎలాంటి పనిష్మెంట్ మేము ఇస్తాం. పిచ్చాను అని ముద్రేశారు, ఇది 3వసారి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర పిచ్చోడు అన్నారు, బంజారాయిల్స్ లో అన్నారు, ఇవాళ కూడా ఇక్కడ పిచ్చోడు అంటే మీరు ఈ ప్లేస్ చూడండి. మనము బోనాలు ఎక్కించి అమ్మవారికి యాటలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి ముక్కబడిలు చెల్లగొట్టుకునే పవిత్రమైన స్థలం. ఆ స్థలంకి అమ్మవారికి ఒక మీటర్ దూరం కూడా లేదు. ఆ అమ్మవారిని ఇలా చేస్తున్నారు అమ్మవారిని. సో వాడిని మాకు ఖచ్చితంగా అప్పగించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మేము వెయిట్ చేస్తున్నాం, ప్రభుత్వం ఖండిస్తుంది. ప్రభుత్వంకి ఒక రెస్పెక్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారనుకున్నాం, కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు.